హరి ఓం. నిన్న శంకరాచార్యుల వారు చెప్పినటువంటి శ్లోకాల్లో ముఖ్యంగా చెప్పినటువంటిదంతా ఏంటంటే స్వప్రయత్నం. అంటే ఎవరైతే బంధంలోంచి బయటపడాలి అని అనుకుంటారో, మోక్షం పొందాలి అని అనుకుంటారో, దివ్యత్వాన్ని అనుభవం పొందాలి అని అనుకుంటారో అటువంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఎవరికి వారే ప్రయత్నం చేసి పొందవలసినటువంటిది. మరి ఎవరికి వారే ప్రయత్నం చేసి పొందవలసింది అయితే మధ్యలో గురువుగారి పాత్ర ఏంటి దీంట్లో? గురువుగారు ఏం చేయగలరు? ఆయన ఏం చేస్తాడు? మార్గం చూపిస్తాడు అంతే. కేవలం ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలాంటి ప్రయత్నం, ఎలాంటి యోగాన్ని ఆచరించాలి, ఆ మార్గంలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి కష్టాలు ఎట్లా ఉంటాయి, ఆటంకాలు అవరోధాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా అధిగమించాలి, ఇంతవరకు గురువుగారు చెప్తారు. అంతే తప్ప మన కోసం ఆయన ప్రయత్నం చేసినంత మాత్రాన మనకి ఎటువంటి ఫలితం లేదు. లేదా మన కోసం వేరే వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేసినా కానీ మనకు ఫలితం దక్కదు. వేరే వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేసినా కానీ దక్కాల్సిన ఫలితం వాళ్ళకి దక్కదు. కాబట్టి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు నిన్న. ఎవరికి జబ్బు చేస్తుందో వాడే మందులు మింగాలి, కానీ పక్కన వాడు మింగితే తగ్గుతుందా? నా నెత్తి మీద ఉన్న బరువుని పక్కన వాడి మీద పెట్టచ్చు, కానీ మోక్షానికి మాత్రం అటువంటి ప్రయత్నాలు పనికిరాదు. నువ్వు చేసినటువంటి అప్పుని నీ పిల్లలు నీ పెద్దలు తీర్చచ్చేమో, కానీ నీ ఇది మాత్రం, ఈ మోక్షం మాత్రం నీకు నువ్వే తీర్చుకోవాల్సిందే. ఇదంతా కూడా ఇటువంటి ఉదాహరణలన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నిన్న ఒక లెవెల్ దాకా తీసుకొచ్చిన తర్వాత అసలు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? కోనామ బంధ కథమేష ఆగత. బంధం అంటే ఏంటి? అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఉంటుంది, దాంట్లోంచి ఎలా బయటపడాలి, అనాత్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, వాటి మధ్యలో విచారణ ఎలా చేయాలి, ఇదంతా ఏంటంటే ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనకి పలానా ట్రైను ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, ఎన్నింటికి వస్తుంది అని కనుక్కోవాలనుకోండి, రైల్వే స్టేషన్లో ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? ఎంక్వైరీ కదండి. అక్కడ బోర్డు ఉంటుంది, తెలుగులోను ఇంగ్లీష్లోను. విచారణ అని ఉంటుంది. విచారణ. మామూలుగా తెలుగులో విచారము అంటే ఏంటి? విచారం అంటే ఏడవడం. విచారంలో ఉన్నాడండి అంటే అర్థం ఏంటి? విచారిస్తున్నాడండి, మేము విచారిస్తున్నామండి అంటే మేము దుఃఖిస్తున్నాం, బాధపడుతున్నాం ఉన్నాం. విచారణ అంటే ఏంటి అర్థం? అక్కడికి వెళ్ళి మనం అడిగితే, ఏమండి పలానా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందండి అని అడిగితే 1వ నెంబర్ మీదకి వస్తుందండి అని ఆ లోపల కూర్చున్నటువంటి వ్యక్తి మనకు చెప్తాడు. ఇక్కడేంటి, మనం ఒక ప్రశ్న అడిగాం, అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఓ ప్రశ్న అడిగాం, అటునుంచి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అని సమాధానం వచ్చింది. కాబట్టి విచారణ అంటే ఏంటి? ఏమేమి ఉండాలి అక్కడ? ఒక ప్రశ్న ఉండాలి, ఒక సమాధానం ఉండాలి. ఈ రెండు ఉంటే, ప్రశ్న సమాధానము రెండు ఉంటే దాన్ని విచారణ అక్కడతోటి. అందుకని అక్కడ ఒక కౌంటర్ పెట్టి దానికి ఒక బోర్డు కూడా పెట్టారనమాట. ఇక్కడ కూడా ఏంటంటే వేదాంతంలో విచారణ మార్గము అని ఉంటుంది. విచారణ మార్గం, ఎంక్వైరీ. దీంట్లో ఏంటి? గురువుగారు మనకి జ్ఞానాన్ని ప్రసాదించారు. ఆ జ్ఞానం పొందిన తర్వాత కూడా మనకు అనేక సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు ఎక్కడి నుంచి రాబట్టాలి? గురువు ఇవ్వాల్సింది ఇచ్చేసాడు.
వేదాంతంలో విచారణ ఏంటంటే మనమే ప్రశ్నించుకోవాలి, మనమే సమాధానం రాబట్టాలి. సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మన లోపల పరిపక్వత ముందుకు జరుగుతున్న కొద్దీ సమాధానం మనకే లభిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని అందుకని ఏమన్నారంటే ఆత్మ విచారణ అన్నారు. ఆత్మకి సంబంధించినటువంటి విచారణ ఎవరి ద్వారా జరుగుతుంది? ఆత్మ ద్వారానే, నా ద్వారానే జరుగుతుంది విచారణ. నాకు నేనే ప్రశ్నించుకోవాలి, నాకు నేనే సమాధానం తీసుకురావాలి. కాబట్టి ఇదొక రీసెర్చ్ లాంటిది అన్నమాట, ఇదొక పరిశోధన లాంటిది. ఈ విచారణ మార్గంలో అనేక సందేహాలు మనకు వచ్చినప్పుడల్లా దానికి సంబంధించినంత వరకు ఇక్కడ శంకరాచార్యుల వారు ఎటువంటి సందేహాలు రావచ్చు, ఆ వచ్చేటటువంటి సందేహాలకి ఏ విధమైనటువంటి సమాధానం ఉంటుంది అనేటిదంతా కూడా మనకి నిన్న మొన్న చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలో ఏముంది? బంధం అంటే ఏంటో అడిగిన తర్వాత అనాత్మ అంటే ఏంటి అనే ఒక ప్రశ్న కూడా అడిగారు. రెండు ఉన్నాయి, ఆత్మ అనాత్మ, రెండుగా విడదీశారు. ఉన్నటువంటి దాన్ని అంతా కూడా రెండు సెక్షన్స్ అండి, ఎక్కువ లేవు. మామూలుగా మనం 84 లక్షల జీవరాశులుగా మనం విడదీసుకున్నాం. దీంట్లో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, బుద్ధి కలిగి ఉన్నాయి, బుద్ధి లేని ఉన్నాయి, చరాచర జంగమాలు అన్నీ ఉన్నాయి. దీంట్లో రకరకాలుగా విడదీశారు. నువ్వు ఎన్ని విడదీసినప్పటికీ కూడా వేదాంతం మాత్రం ఈ జగత్తునంతటినీ కూడా రెండుగా మాత్రమే విడదీస్తుంది. ఒకటి ఆత్మ, రెండోది ఆత్మ కానిది. ఆత్మ కానిది కాబట్టి దానికి సంస్కృతంలో ఏం పేరు పెట్టారు? అనాత్మ అని అన్నారు. ఆత్మ కానిది. దానికి మీరు ఏమన్నా పేరు పెట్టుకోండి, ప్రపంచం అంటారా, జగత్ అంటారా, సంసారం అంటారా, ఎలాంటి పేరన్నా పెట్టుకోండి దానికి. మొత్తానికి ఆత్మ కానటువంటిది, ఆత్మ అయినటువంటిది. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే సరైనటువంటి గురువు ఏం చేస్తాడంటే మనని ముందుకు తీసుకెళ్ళాలి, ఆత్మ గురించి చెప్పాలి అంటే ముందు మనకు ఉన్నటువంటి అపోహల్ని తొలగించాలి. మనకు కొన్ని బలీయమైనటువంటి అపోహలు, కొన్ని నిర్ణయాలు మనం పెట్టేసుకున్నాం పుట్టిన దగ్గర నుంచి. కాబట్టి ఏంటి, అక్కడి నుంచి తీసుకుంటూ రావాలి. అందుకని ఏం చేస్తున్నారు, మొట్టమొదట అనాత్మ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఆత్మ అంటే ఏంటో చెప్పట్లేదు చూడండి. చెప్పకుండా ముందు అనాత్మ అంటే ఏంటి, ఆత్మ కానటువంటిది ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ శ్లోకాలు ఒకసారి చదువుదాం. దేహేంద్రియ ప్రాణ మనోహమాదయ సర్వే వికారా విషయా సుఖాదయ వ్యోమాదిభూతాన్యఖిలం చ విశ్వం అవ్యక్త పర్యంతమిదం హ్యనాత్మ. ఇదం, ఇది అని పిలువబడేటటువంటిదంతా కూడా అనాత్మ. ఆ ఇదిలోకి ఏమేమి వచ్చాయి ఒక్కొక్కటి చెప్తున్నారు చూడండి. దేహ, ఇంద్రియ, ప్రాణ, మనో అహం ఆదయ. ఏమేమి ఉన్నాయి దాంట్లో? మొట్టమొదట దేహం. దేహం అంటే ఏంటి? ఈ శరీరం. ఈ శరీరం ఆత్మ కాదు కాబట్టి దీన్ని ఏమని చెప్పుకోవాలి మనం? అనాత్మ. కాబట్టి నాకు ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం అనాత్మ, ఇది ఆత్మ కాదు. మరి ఇంతకాలం ఇది నేను అనుకుంటున్నాను కదా. నువ్వు అనుకుంటున్నావు కానీ కాదు. మనకి చిన్నప్పటి నుంచి అదే కదండి ట్రైనింగు. చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి అప్పుడప్పుడే కాస్త నడవటం అట్లా వచ్చినటువంటి పిల్లాడు, పాకటం నడవటం వచ్చినటువంటి పిల్లవాడికి తల్లిదండ్రులు ఇంట్లో ట్రైనింగ్ ఇస్తారు. ఏం ట్రైనింగ్ ఇస్తారు? ప్రతి ఇంట్లోనూ జరుగుతుందండి తంతు. ట్రైనింగ్ ఇస్తారు. ఏం ట్రైనింగ్ వాడికి? బాబు నీ ముక్కేది అని అడుగుతాడు. వాడేం చెప్తాడు? బాబు నీ కళ్ళేవి అని, ఇదిగో నా కళ్ళు. బాబు నీ జుట్టేది? ఇదిగో జుట్టు. నీ పొట్ట ఏది? ఇదిగో పొట్ట. అన్నీ చూపిస్తూ ఉంటాడు వాడు. ఆ తల్లి వాడికి ట్రైనింగ్ ఇస్తుంది. ఇవ్వడమే కాదు, ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి వాడి విద్యలన్నీ వాళ్ళ ముందు ప్రదర్శింపజేస్తుంది. మా అబ్బాయి అన్నీ చెప్తాడండి. బాబు చెప్పమ్మా నీ కళ్ళేవి. అందరి ఇళ్ళల్లో ఇదే కదండి. ప్రతి తల్లి ప్రతి పిల్లవాడికి ఇచ్చే ట్రైనింగ్ ఇదే. కాబట్టి ఈ శరీరం నేను అనేటువంటి భావన ఎప్పుడు పడిపోయింది? నెంబర్ 1 సంవత్సరం నుంచి పడిపోయింది. ఈ ముక్కు నాది, ఈ కళ్ళు నావి, ఈ చెవులు నావి, ఈ జుట్టు నాది, ఈ ముక్కు అన్నీ నావే. కాబట్టి ఇది నేను. నువ్వు ఇది కాదు, ఆత్మ ఇది కాదు. మరి శరీరం ఏమిటిది? శరీరం దేంతో తయారైంది?
శంకరాచార్యుల వారే చెప్తారు వివేక చూడన, ఆయన ఎట్లా ఉంటుందంటే శరీరం మీద వ్యామోహము తొలగిపోవాలంటే తొలగిపోదండి, తొలగిపోదు. కాబట్టి శంకరాచార్యుల వారు ఏం చేస్తారంటే, నువ్వు ఎంతన్నా చెప్పు ఈ శరీరం మీద వ్యామోహం తొలగదు, కాబట్టి దీని మీద అసహ్యం పుట్టిస్తారు ఆయన. శరీరం మీద అసహ్యం పుట్టిస్తారు ఆయన. ఏమేమి ఉంటాయి ఈ శరీరంలో? ఒకసారి కోసి చూడండి, ఒకసారి కోసి చూస్తే ఏమేమి ఉన్నాయో అన్నీ బయటపడతాయి. ఏమేమి ఉంటాయి శరీరంలో ఎప్పుడన్నా చూసుకున్నారా? ఒక్క నిమిషం దీన్ని సైలెంట్లో పెడతా, మర్చిపోయా పెట్టడం. ఏమేమి ఉంటాయి శరీరంలో కోసి తీస్తే? మాంసం ఉంటుంది, రక్తం ఉంటుంది, మజ్జ, ఎముకలు, ఇవన్నీ విడివిడిగా కనిపించేయండి మీకు. ఎలా ఉంటుంది? అన్నీ పేర్చి పెట్టాం. చర్మానికి చర్మం, ఎముకలకి ఎముకలు, మాంసానికి మాంసం. ఎంత సార్ ఏంటి సార్ ఇవన్నీ? సార్ ఇదంతా మిస్ ఇండియా అండి అన్న. ఆవిడవే ఇవన్నీ. ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాలు పెట్టి సన్మానాలు చేసి సత్కారాలు చేస్తారు. అవన్నీ విడదీసి పేరిస్తే ముక్కు మూసుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి కదండి. అంత అసహ్యంగా ఉంటుంది శరీరం లోపల ఉన్న భాగాలు. ఇవన్నీ ఉంటే పర్వాలా, దీంట్లో మలమూత్ర పురుషనాళం లోపల ఇంకా ఏమున్నాయి? మలమూత్రాలు ఉంటాయి. ఏవైతే మనం ప్రతిరోజు ముక్కు మూసుకొని విసర్జిస్తామో, వేడిని చూడ్డానికి సైతం మనం అసహ్యించుకుంటామో, అటువంటివన్నీ ఈ శరీరంలో నిరంతరం తయారవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి శరీరం ఈ జడమైనటువంటిది. ఈ జడమైనటువంటి శరీరం చైతన్యవంతమైనటువంటి ఆత్మ ఎలా అవుతుంది? కాబట్టి శరీరం ఆత్మ కాదు. నెంబర్ 1 చెప్పేశారు. ఇంద్రియాలు, దేహం వేరు, ఇంద్రియాలండి. దేహము అంటే ఏంటి? ఈ శరీరము, ఈ లోపల ఉండేటటువంటి ఈ డైజెటరీ సిస్టమ్ కానివ్వండి, కిడ్నీలు, లివర్లు, హార్ట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా శరీరము అని అన్నాం. ఇంద్రియాలు అంటే ఏంటి? ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలు. అన్నీ ఈ ఇంద్రియాలు కూడా జడమైనటువంటివే. అవి పనిచేస్తూ ఉంటాయి, పని చేయకుండా ఉంటాయి, కొంతకాలం అయిన తర్వాత పని చేయవు అవన్నీ. కాబట్టి అవి కూడా ఆత్మ కాదు. ప్రాణాలు అన్నారు. ఎన్ని ప్రాణాలు ఉన్నాయి మనకి? మరి ఎందుకు చెప్తారు? అదంటేనండి మా అబ్బాయి అంటే నాకు పంచప్రాణాలండి. పంచప్రాణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మధ్యలో 5 ప్రాణాలు చెప్పారు. స్వామి గారు కూడా నైవేద్యం పెట్టేటప్పుడు ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి. కాబట్టి తిన్నటువంటి ఆహారం దేనిగా మారుతోంది? నా లోపలికి వెళ్ళి ప్రాణం కింద మారుతోంది. కాబట్టి ప్రాణం ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. ఎందుకంటే ప్రాణం ఏదైతే మనం తినే ఆహారంలో ప్రాణం ఉంటుందో ఆ ప్రాణమే నా లోపలికి వెళ్ళి ప్రాణంగా మారుతోంది. అందుకని ఒక్కొక్క ప్రాణానికి నేను ఇస్తున్నాను అన్న ఉద్దేశంతో అక్కడ చక్కగా సమర్పిస్తారు. కాబట్టి 5 ప్రాణాలు ఉన్నాయి లోపల. ఏమిటవి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఏమిటి ఈ 5 ప్రాణాలు అంటే, ఈ 5 కూడా 5 రకాలైనటువంటి పనులు చేస్తుంటాయి లోపల. మీరు ఏమి చేయకపోయినా అవి చేస్తుంటాయి. అవి చేయడానికి, ఆ పనులు చేయడానికి మీరు 5 పైసలు ఖర్చు పెట్టక్కర్లా. ఈ 5 పనులు చేస్తుంటాయి. మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటిది ప్రాణం. ప్రాణం అంటే ఏంటి? బయట ఉండేటటువంటి వాయువుని లోపలికి స్వీకరించడం, బయట ఉండేటటువంటి ఆహారాన్ని లోపలికి స్వీకరించడం. బయట ఉండేటటువంటి దేన్ని తీసుకుంటున్నాం మనం? గాలిని తీసుకుంటున్నాం. గాలిలో కూడా ఏది అవసరం మనకి? కేవలం ఆక్సిజన్ మాత్రమే. అది విచిత్రం అండి. అప్పుడెప్పుడో కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ దొరక్క చచ్చారు అందరూ. నాకు కూడా పెట్టారు, తగిలించి పెట్టారు చంద్ర హాస్పిటల్లో. ఆక్సిజన్ దొరకలా. ఎంత ఆక్సిజన్ ఇచ్చినా సరిపోదు వాడికి. కాబట్టి లోపలికి ఆక్సిజన్ వెళ్ళాలి.
కానీ గాలిలో ఉండేటటువంటి ఆక్సిజన్ని విడదీసుకుని ఆక్సిజన్ని మాత్రమే స్వీకరించేటటువంటి శక్తి. అది బయట విడదీయాలంటే దానికి నెబ్యులైజర్ అని ఉంటుందన్నమాట, దాంతో విడదీస్తారనమాట, విడదీసి లేకపోతే సిలిండర్లలో పట్టుకొచ్చి పెడతారు. అది అలాంటిది గాలిలో ఆల్రెడీ ఉన్నటువంటి ఆక్సిజన్ని నా శరీరమే నా లోపల విడదీసుకుని చక్కగా ఆక్సిజన్ని మాత్రమే స్వీకరిస్తోంది. అది ప్రాణశక్తి. తీసుకోవడమే కాకుండా దాంట్లో వృధాగా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం, మళ్ళా అపానం విడిచిపెట్టాలి. తిన్నటువంటి ఆహారం ఉంటుంది, ఆహారం జీర్ణమైపోయిన తర్వాత అనవసరమైనటువంటి చెత్తంతటిని కూడా విసర్జన చేయాలి కదా. ప్రాణం ఎంత ముఖ్యమోనండి, అపానం కూడా అంతే ముఖ్యం. చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ దగ్గరికి కనుక మీరు పాతకాలం డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీరు ఏమన్నా చెప్పండి వాళ్ళకి, సార్ జ్వరంగా ఉందండి, దగ్గు జలుబు ఉన్నాను, వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? నువ్వు ఏం తిన్నావు అని అడగరు, మోషన్ సరిగ్గా అయిందా అని అడుగుతారు వాళ్ళు. దాని మీద ఆధారపడి ఉంటుంది మన ఆరోగ్యం అనేటువంటిది, మన విసర్జన మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుకోసం అని చెప్పి అపానం కూడా అంతే ముఖ్యం. ప్రాణ అపాన వ్యాన. వ్యానం ఏంటి? మనం తిన్నటువంటి ఆహారం లోపలికి స్వీకరిస్తున్నాము, ఆ స్వీకరించిన దాంట్లోంచి శరీరానికి ఏం అవసరం అనేటువంటిది పక్కకి తీయాలి. దాంట్లో మినరల్స్ ఉంటాయి, దాంట్లో కాల్షియం ఉంటుంది, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, రకరకాలైనటువంటివి శరీరానికి పనికి వచ్చేటటువంటివి న్యూట్రియంట్స్ బోల్డ్ అని ఉంటాయి. వాటినన్నిటినీ పక్కకి తీయాలి అది. కాబట్టి వ్యానం ఏం చేస్తుంది? వాటినన్నిటినీ పక్కకి తీస్తుంది. తీసిన తర్వాత అదేం చేయాలి? శరీరంలో ఉండేటటువంటి ప్రతి భాగానికి కూడా తీసుకొని వెళ్ళాలి. సమానం ఆ పని చేస్తుంది అన్నమాట. స్వీకరించినటువంటి శక్తి, ఆహారంలో స్వీకరించినటువంటి శక్తిని రక్తం ద్వారా శరీరంలో ఉండేటటువంటి ప్రతి అవయవానికి చేరుస్తుందన్నమాట. అంత పెద్ద వ్యవస్థ లోపల పనిచేస్తుంది. వీటితో పాటు ఇంకొకటి ముఖ్యమైనదండి, చాలా ముఖ్యమైనది, ఎవరు గమనించినటువంటిది, పట్టించుకోనటువంటిది ఏంటంటే ఉదానము. ఉదానం యొక్క లక్షణం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు రాత్రి పడుకుంటారు, రాత్రి 10, 11 పడుకుంటారు. పడుకోవటం అంటే ఏంటో చెప్పండి నాకు. నేను పడుకుంటానండి ఇంకా అంటాం, వెళ్ళి పడుకుంటాం, మంచం ఎక్కి పడుకుంటాం. పడుకోవడం అంటే ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ? ఆలోచించారు ఎప్పుడన్నా? ఏం జరుగుతుంది పడుకున్నప్పుడు? ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నట్టు మీకు తెలుసా? తెలియదు. లోపల తిన్నటువంటి ఆహారం జీర్ణం అవుతోంది, ఆ సంగతి మీకు తెలుసా? తెలియదు. మీ కిడ్నీలు, లివరు ఇవన్నీ ఫంక్షన్లో ఉన్నాయి, పనిచేస్తున్నాయి, మీకు తెలుసా? తెలియదు. అన్ని పనులు జరుగుతున్నాయి కానీ మీకు ఏమీ తెలియదు. అంటే ఏమైపోయింది? ఏం జరిగింది అక్కడ? నా శరీరం నుంచి నేను విడిపోయా. నా శరీరం నుంచి నా మనస్సు బుద్ధి విడిపోయాయి. నా మనస్సు బుద్ధి అంతఃకరణం, శరీరం బాహ్యకరణం. ఈ శరీరానికి శరీరంగా విడిపోయింది, అంతఃకరణం అంతఃకరణం నుంచి విడిపోయింది. సో రెండు సెపరేట్ అయిపోయాయి. ఇప్పుడు సపరేట్ అయిపోయాయి కాబట్టి ఈ బాహ్యకరణమైనటువంటి శరీరం ఏం చేస్తుంది? పడి ఉంటుంది, అదంతే. అలా పడి ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏముంది? ప్రాణశక్తి ఉంది కాబట్టి అది పనిచేస్తూ ఉంది. నీ మనసుకి బుద్ధికి దాని నుంచి కనెక్షన్ కట్ అయిపోయింది, విడిపోయింది పూర్తిగా. అందుకనే వింత వింత కళలు వస్తుంటాయి మనకి, చిత్ర విచిత్రమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? అక్కడ మన బుద్ధి మనసు సరిగ్గా పనిచేయవు. ఇష్టం వచ్చినట్టు వాటి ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అదే మెలకుగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఇప్పుడు నేను మెలకులో ఉన్నాను, చక్కగా సార్ ఇగో కెమెరా పెట్టారు, 2 మైకులు పెట్టారు, మీరంతా కూర్చున్నారు, నేను జాగ్రత్తగా చెప్పాలి, ఇంత ఆలోచన ఉంటుంది. కరెక్ట్ సబ్జెక్ట్ని నేను తీసుకెళ్ళాలి, ఉదాహరణలు చెప్పాలి, ఇలా ఆలోచిస్తూ నేను చెప్తా. అదే పడుకున్నాను అనుకోండి, ఏం జరుగుతుంది? కెమెరా అక్కడే ఉంటుంది, నేను డ్యాన్స్ చేస్తుంటా, నా ఇష్టం. అంటే ఏమైపోయింది? శరీరం నుంచి మనసు బుద్ధి విడిపోయాయి.
వాటి పని అవి చేసుకుంటున్నాయి, దీని పని ఇది చేసుకుంటుంది కదా. ఇలా ఎంతసేపు ఉంటుంది చెప్పండి? పొద్దున్న 5-5:30 వరకు, మ్యాక్సిమం 6, ఇంకా లేజీ ఫెలోస్ అయితే 7. మొత్తానికి తెల్లవారేదాకా ఉంటుంది. ఈ మధ్య ఈ సెల్ ఫోన్లో ఒకటి వచ్చాయి కాబట్టి అలారాలు బాగానే పెట్టుకుంటున్నారు అందరూ. అలారం పెడతాం, అలారం మోగుతుంది. అలారం మోగిన తర్వాత మెలకు వస్తుంది. మెలకువ రావటం అంటే ఏంటో చెప్పండి నాకు. పడుకోవడం అంటే ఇప్పుడు ఏంటో చూసాం మనం. మెలకువ రావటం అంటే ఏంటి? రాత్రి పడుకున్నప్పుడు ఏ మనస్సు, బుద్ధి, ఏ శరీరము విడిపోయాయో మెలకువ రావటం అంటే ఏం జరుగుతుంది? ఇవన్నీ మళ్ళా ఒకసారి కలుసుకుంటాయి. పొరపాటున కలవలేదనుకోండి, బై మిస్టేక్, బై ఛాన్స్ ఈ శరీరము, ఈ మనసు, బుద్ధి మళ్ళా కలవలేదనుకోండి, ఏమవుతుంది? గోవిందా గోవిందా. కాబట్టి కలవాలి రెండు. ఆ కలిపి ఉంచేటటువంటిదే ఉదాహరణ అండి. ఎంత టెక్నిక్ చూడండి, భగవంతుడు ఎంత అద్భుతమైన శక్తి పెట్టాడో లోపల. రెండింటిని విడదీస్తాడు, రెండింటిని కలుపుతాడు ఆయన. రెండింటిని విడదీయకపోతే నిద్ర లేదు, రెండింటిని కలపకపోతే మెలకువలేదు. సూపర్ టెక్నిక్ అన్నమాట ఇది. కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థ మనకు తెలియకుండానే మన శరీరం లోపల ఇదంతా పనిచేస్తుంది. ఈ ప్రాణాలన్నీ పనిచేస్తున్నాయి. అమ్మా ఇంత శక్తివంతమైనవా? అయితే ఇవి ఆత్మ కాదు. కాబట్టి దేహము, ఇంద్రియాలు, ప్రాణము, ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అహం. అహం అంటే ఏంటి? నేను. నిరంతరం మనకు భావన ఉంటుంది కదండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నేనండి, నేను లేచానండి, నేను బ్రష్ చేసుకున్నానండి, నేను స్నానం చేయాలండి, నేను భోజనం చేయాలండి, నేను టిఫిన్ చేయాలండి, నేను ఆఫీస్కి వెళ్ళాలండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. నేను ప్రతిదీ నేను అనేటువంటి భావనతోటే మన జీవితం అంతా నడుస్తుంది. కాబట్టి ఆ నేను అనేటువంటి స్ఫురణ, ఆ నేను అనేటువంటి లోపల భావన ఏదైతే ఉందో అది అహం. ఇవి నా ప్రాణాలండి, ఇది నా శరీరం అండి, నా ఇంద్రియాలండి. ఓహో ఇవన్నీ నా అంటున్నావు కాబట్టి ఈ నేను ఏమన్నా ఆత్మ కాదు, అది కాదు. కాబట్టి శరీరము, ఇంద్రియాలు, ప్రాణాలు అహం. సర్వే వికారాహ. సర్వే వికారాహ. వికారాలు అంటే ఏంటంటే మార్పులండి. వికారములు అంటే మార్పులు. ఒక మానవుడు షడ్వికారాలకి లోనవుతాడు. షడ్ అంటే 6, షట్ 6 వికారాలకి లోనవుతాడు. ఏమింటవి తెలుసా? 6: అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఇది షడ్వికారాహ. 6 ఉన్నాయి. అస్తి, మొట్టమొదటి వీడు ఉంటాడట. ఎక్కడుంటాడు వీడు? పుట్టకముందు ఎక్కడున్నాం మనం? తల్లి గర్భంలో ఉన్నాం. అట్లా ఉన్నాం అంతే. తల్లి గర్భంలో ఉంటాం. అస్తి. ఉన్నవాడు ఊరుకుంటాడా? పుడతాడు. జాయతే, పుడతాడు వీడు. వర్ధతే, పుట్టినవాడు ఊరుకుంటాడా? పెరగటం మొదలు పెడతాడు. వర్ధతే. విపరిణమతే, రకరకాలైనటువంటి షేపుల్లోకి వస్తుంటాడు వీడు. మీరు చూడండి, పిల్లల్ని గమనించండి. పుట్టినప్పుడు వాడికి బాగా అన్ని పెడుతుంటారు, పాలు పట్టి అది చేసి ఇచ్చేసి బాగా బొద్దుగా ఉంటారు. సడన్గా 12 ఏళ్ళు వచ్చేసరికి సన్నగా అయిపోయి పొడుగ్గా అయిపోతుంటారు. రకరకాలైనటువంటి మార్పులు. వాడి గొంతు మారుతుంది కదా, గొంతు కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి యుక్త వయసులోకి ప్రవేశిస్తున్నప్పుడు వాడి శరీరం అంతా కూడా ఒక మంచి హైట్కి చేరుకుంటూ ఉంటుంది. శరీరంలో అవయవాల్లో రకరకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. విపరిణమతే. ఇది ఎంతకాలం వరకు సాగుతుంది? ఇది 55 ఏళ్ళు 58 ఏళ్ళు దాకా సాగుతుంది ఇదంతా. తర్వాత ఏమవుతుంది? నెమ్మదిగా అపక్షీయతే. అపక్షం. పక్షం అంటే పెరగటం, అపక్షం అంటే తరిగిపోవటం కదా. నెమ్మదిగా ఏమవుతుంది? తర్వాత ఏమంటారు? సడన్గా ఎదుటివాడు ఏదో చెప్తూ ఉంటే వాడు మళ్ళా చెప్తాడు. మళ్ళా చెప్పినా కానీ వీడు
అంటాడు. ఏంట్రా నీకేం వినిపించడం మానేసిందా ఈ మధ్య అంటాడు. ఏంటి ఏమంటున్నావు అన్నాడు. ఇప్పటిదాకా చెవులు బాగానే పనిచేసాయి, ఇప్పుడు ఏమైంది నెమ్మదిగా తగ్గింది. నేను ఒక 5-6 ఏళ్ల క్రితం సెల్ ఫోన్ కొన్నా. సెల్ ఫోన్ కొన్న తర్వాత ఒకరోజు కొన్న ఒక 1 నెల రోజులకే అంతా స్క్రీన్ అంతా బ్లర్గా అయిపోయింది, అంతా బూజుగా అయిపోయి కనిపించింది. కొత్త ఫోన్ ఇట్లా అయిపోయింది ఏంట్రా అని చెప్పి షాప్ వాడి దగ్గరికి తీసుకెళ్ళా. ఎక్కడ కొన్నానో అక్కడికే తీసుకెళ్ళా. ఇక్కడే తీసుకెళ్ళి చూపిస్తే చూశాడు, ఆన్ చేసి చూశాడు. సార్ ఫోన్ కాదు సార్, ముందు మీరు ఒకసారి కళ్ళు చెక్ చేయించుకోండి సార్ అన్నాడు. ఫోన్లో ప్రాబ్లం ఏం లేదండి, ప్రాబ్లం ఎక్కడొచ్చింది, నా కంటి చూపులో ప్రాబ్లం వచ్చింది. ఎంతకాలం నాకు ఓన్లీ లాంగ్ సైట్ ఉండేది, ఇప్పుడు కొత్తగా షార్ట్ సైట్ కూడా తయారైంది. పుస్తకం చదవడం కష్టమైపోయింది నాకు అప్పుడు. మళ్ళీ కళ్ళజోడు పవరు అంతా మళ్ళీ మార్చారనమాట. కాబట్టి కళ్ళ యొక్క శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అపక్షీయతే, శరీరంలో ఉండేటటువంటి నరాలు, కండరాలు, ఎముకలు, వీటి శక్తి అంతా కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. నెమ్మదిగా శరీరం కుంచుకుపోతూ ఉంటుంది. అపక్షీణం, నెమ్మదిగా మంచం మీద పడతాడు. పడ్డ తర్వాత ఏమవుతుంది, కొన్నాళ్ళ తర్వాత ఎంతకాలం ఉంటాడు, ప్రారంధం ఉన్నంతకాలం, రాసి పెట్టున్నంతకాలం, తర్వాత వినశ్యతి, వెళ్ళిపోతుంది శరీరం. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఏ పంచభూతాల్లోంచి వచ్చిందో ఈ శరీరం, ఆ పంచభూతాల్లో కలిసిపోతుంది ఈ శరీరం వెళ్ళిపోయి. ఏ తత్వాలతో తయారైందో, ఏ పంచమహాభూత తత్వాలతో తయారైందో శరీరంలో ఉన్నటువంటి ఆయా తత్వాలు ఆయా భూతంలోకి వెళ్ళి కలిసిపోతాయి ఇవన్నీ కదా. కాబట్టి ఈ షడ్ వికారాలు, 6 రకాలైనటువంటి వికారాలు, 6 రకాలైనటువంటి మార్పులకి లోనవుతోంది. ఇదంతా మార్పులకి లోనయ్యేటటువంటిది ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించాలండి. ఎక్కడైనా ఒక మార్పు సంభవిస్తోంది అంటే మార్పు లేనటువంటిది ఖచ్చితంగా దానికి ఆధారమై ఉండాలి. ఇప్పుడు మనం బయట రోడ్డు మీద నించున్నాం. రోడ్డు మీద నించున్న తర్వాత ఎవరో ఒక ఆయన కనిపిస్తే నేను ఆయన్ని అడిగా, ఏమండి ఈ రోడ్డు ఎటు వెళ్తుందండి అని అడిగా. వెంటనే ఆయన ఏమన్నాడు, సార్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్, ఈ రోడ్డు ఇక్కడే ఉంది సార్, ఎక్కడికి వెళ్దు సార్ అన్నాడు. రోడ్డు ఎక్కడికన్నా వెళ్తుందా? దాని మీద కార్లు వెళ్తాయి, స్కూటర్లు వెళ్తాయి, మోటార్ సైకిళ్ళు వెళ్తాయి, బస్సులు లారీలు వెళ్తాయి, నేను నడుస్తాను. కానీ రోడ్డు ఎలా ఉండాలి? రోడ్డు స్థిరంగా ఉండాలి. రోడ్డు కదలకూడదు. రోడ్డు కూడా కదలటం మొదలుపెట్టింది అనుకోండి, రోడ్డు కదలకూడదు. ఎందుకని? కదిలేటటువంటి దానికి కదలనటువంటిది ఆధారం, అది రూల్, అది కదా. కాబట్టి మార్పులకి లోనయ్యేటటువంటి దానికి మార్పులు లోను కానటువంటిది ఏదైతే ఉందో, స్థిరంగా ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది ఆధారం. కాబట్టి ఇప్పుడు చూస్తున్నటువంటి షడ్వికారాలన్నీ కూడా ఈ శరీర మనోబుద్ధులకు ఉన్నాయి కానీ ఆత్మకి లేదు. ఎందుకని? ఆత్మ ఆధారం కాబట్టి. షడ్వికారాహ సర్వే వికారాహ విషయాహ, ఇదంతా నా లోపల నా గురించి చెప్తున్నటువంటిది. విషయాలు అంటే ఏంటి? నాకంటే బయట ఉన్నటువంటివి. విషయాలంటే నా చేత తెలియబడుతూ ఉన్నటువంటివి. ఇప్పుడు నేను ఆ ఫ్యాన్ని చూస్తున్నాను, ఫ్యాను నా కంటికి విషయం. ఇప్పుడు ఈ గాలి వస్తుంది, నా చర్మానికి తగులుతోంది, నా చర్మానికి ఈ గాలి అనేటువంటిది విషయం. నా కంటితోటి ఈ మాలను చూస్తున్నాను, ఈ మాల నా కంటికి. లోపల అగరబత్తి వెలిగించారు, చక్కటి వాసన వస్తుంది, ఆ వాసన నా ముక్కుకి విషయం. కాబట్టి ఇటువంటి విషయాలు నా చేత తెలియబడుతున్నటువంటి విషయాలు కొన్ని వేల లక్షలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. సర్వే విషయాహ, ఏది ఆత్మ కాదు. నీ చేత తెలియబడుతున్నటువంటి విషయాల్లో ఏది కూడా ఆత్మ అనేటువంటిది లేదు. సుఖాదయ, సుఖాలు దుఃఖాలు. అందరికీ ఏం కావాలి? ఏం కావాలి అందరికీ? కొంచెం దుఃఖం ఇస్తాం, కొద్దిగా తీసుకోండి, పర్వాలేదు. ఇవాళకి దుఃఖం తీసుకోండి, రేపటి నుంచి మళ్ళీ సుఖం ఇస్తాం. అబ్బే వద్దు సార్. మనం అనుకున్నంత మాత్రాన దుఃఖాలు రాకుండా ఉన్నాయా?
నువ్వు ఎంత వద్దన్నా వస్తాయి. కాబట్టి దుఃఖాలని అనుభవిస్తున్నాం, మనం సుఖాలని అనుభవిస్తున్నాం. ఈ సుఖ దుఃఖాలు కూడా ఆత్మ కాదు. ఎందుకని వచ్చిపోతూ ఉండేటటువంటివి అవన్నీ కూడా. వాటితో పాటు వ్యోమాది భూతాని. వ్యోమం అంటే ఏంటి? ఆకాశం. ఆకాశము ఎన్ని భూతాలు ఉన్నాయి మనకి? ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇవన్నీ ఉన్నాయి కదా, పంచభూతాలు ఉన్నాయి కదా. మొత్తం ఈ 5 భూతాలు కూడా ఆత్మ అవ్వడానికి అవకాశం లేదు. ఇక ఇలా ఒక్కొక్కటి చెప్పడం మా వల్ల కాదయ్యా. ఎన్నని చెప్తాం? ఇదిగో ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇదంతా అనాత్మ అని ఎన్నని చెప్పమంటావు మమ్మల్ని? ఇదంతా కాదు, ఒక్క మాటలో చెప్పేస్తున్నాం. అఖిలం విశ్వం చ. అఖిలం విశ్వం అంటే ఏంటి? మొత్తం నీ కనిపిస్తూ ఉన్నటువంటి విశ్వం. విశ్వం అంటే ఏంటి చెప్పండి? ప్రపంచం వేరు, విశ్వం వేరు. ప్రపంచము అంటే ఏంటి? ఇదొక పెద్ద ప్రపంచం అండి. ఇది ప్రపంచం అన్నాం అంటే ఏంటి? నీకు తెలిసిందంతా ప్రపంచం. నీకు తెలిసిందేనా ఇక్కడ ఉంది? నీకు తెలియదు బోళ్ళంత ఉంది. నీకు తెలిసింది ఆవగింజంతా. ఈ విశ్వంలో నీకు తెలిసింది ఆవగింజంతా. నీకు తెలియంది బ్రహ్మాండం అంతుంది. కాబట్టి నీకు తెలిసింది తెలియంది రెండింటిని కలిపితే విశ్వం. వాస్తవంగా ప్రపంచము అంటే ఏంటంటేనండి, మనం ఈ భూమి వరకు లెక్కేసుకుంటాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులు, ఇక్కడ ఉండేటటువంటి ప్రదేశాలు, మనుషులు, దీన్ని మనం ప్రపంచము అని అంటాం. విశ్వము అంటే ఏంటి? యూనివర్స్. ఈ భూమితో పాటు ఇంకా ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలు దేని చుట్టూ తిరుగుతున్నాయి? సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. ఇట్లాంటి సూర్యుళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారట. వాటన్నిటి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయట. ఆ గ్రహాల చుట్టూ చంద్రుడు లాంటి ఉపగ్రహాలు తిరుగుతున్నాయట. అక్కడ కూడా కొంతమంది ఎక్కడో ప్రాణికోటి ఉంది అని అంటున్నారు. ఎక్కడో జీవం ఉంటుంది అని అంటున్నారు ఆయన స్టీఫెన్ హాకిన్స్ గారు. కాబట్టి మనకు తెలిసిందంతా ఈ భూమి మీద ఉన్నటువంటిది తెలుసు. విశ్వంలో ఉన్నటువంటిది మనకేం తెలుసు? ఏవో టెలిస్కోపులు పెట్టి చూసి ఇదిగో ఇది ఆ నక్షత్రం, ఇదిగో ఇది ఈ నక్షత్రం అని ఏదో చెప్తూ ఉంటారు. ఇది ప్రాక్సిమా సెంచురీ, ఇంకోటి ఏదో నక్షత్రం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. చెప్పినంత మాత్రాన అక్కడ ఏముందో నీకు తెలుసా? ఏం తెలియదు. కాబట్టి నీకు తెలిసింది, నీకు తెలియనటువంటిది మొత్తం అంతా కలిపితే విశ్వం. కాబట్టి ఇలా ఒక్కొక్కటి ఇది అనాత్మ, ఇది అనాత్మ, ఇది అనాత్మ, ఇది ఎంత చెప్పుకోవద్దయా? ఇదం విశ్వం మొత్తం అంతా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? చదువుకోవడానికి ఎక్కడికి వెళ్తాం మనం? స్కూల్ తర్వాత కాలేజీకి వెళ్తాం. కాలేజీకి వెళ్ళిన తర్వాత డిగ్రీ కూడా అయిపోయింది అనుకోండి, పీజీ చేయాలి. ఎక్కడికి వెళ్తాం? యూనివర్సిటీని తెలుగులో ఏమన్నారు? విశ్వవిద్యాలయము. దాని పేరేంటి? విశ్వవిద్యాలయము దాని పేరు. దేని గురించి చెప్తారా అక్కడ? అనాత్మ గురించి చెప్పి పంపిస్తారు. విశ్వం గురించి చెప్పి పంపిస్తారు. నీకు ఎందుకు పనికిరాందంతా చదువుతా. అక్కడికి వెళ్ళి ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొత్త సబ్జెక్టులు ఏవో వచ్చాయి కదా, ఈ అటామిక్ సైన్సెస్, అవి ఇవన్నీ చదువుతాను. దేనికి పనికి వస్తాయి ఇవన్నీ? ఏదో నాలుగు తెలుసుకోవడానికి పనికి వస్తాయి, అంతకుమించి దేనికి పనికి వస్తాయి? ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది, దీంట్లో ఇంత ఎనర్జీ ఉంది, దాంట్లో అది ఉంది, కెమికల్ కాంబినేషన్స్, ఇంతకుమించి ఎందుకన్నా పనికి వస్తాయి అవన్నీ? దానికి ఒక పెద్ద పేరు విశ్వవిద్యాలయం. కాబట్టి నీ చేత తెలియబడేటటువంటిదంతా కూడా అనాత్మే. ఇదేంటి సార్ ఇంత కష్టపడి నేను చదువుకుని పీజీలు చేసి ఏంటి ఎంఏ జర్నలిజము, ఎంఏ మ్యాథమెటిక్స్, ఎంఏ సోషల్ సర్వీసెస్, ఎంఏ ఇంగ్లీషు ఇవన్నీ చేశాను కదా నేను. అనాత్మ. దేని గురించి తెలుసుకున్నావు ఇంత కష్టపడి? అనాత్మ. ఇగోనండి మా అబ్బాయి అండి అనాత్మ, మా ఆయనండి అనాత్మ, నేనండి అనాత్మ. ఏది ఆత్మ కాదండి, దీంట్లో ఏది చైతన్యం అనేటువంటిది లేదు కదా అని చెప్పి
ఒక్క మాటలో చెప్తున్నారండి ఇదంతా. మాయా మాయా కార్యం సర్వం మహదాది దేహ పర్యంతం అసదిదం అనాత్మకత్వం విద్ధి మరుమరీచికా కల్పం. ఏమిట్రా ఇదంతా అంటే మాయా మాయా కార్యం సర్వం, ఇదంతా నీకు కనిపించేటటువంటిదంతా కూడా ఏంటిది? మాయా. మాయ యొక్క కార్యం, మాయ చేసేటటువంటి మాయ, మాయ చేసేటటువంటి మాయ ఇదంతా. కాబట్టి మనందరం దేంట్లో ఉన్నాం? మాయలో పడ్డాం. మొత్తానికి ఈ ప్రపంచంలోకి వచ్చి పుట్టి చేసిన పెద్ద ఘనకార్యం ఏమిటంటే మాయలో పడ్డాం మనందరం. మహదాది దేహ పర్యంతం, మహత్త నుంచి దేహం వరకు, అంటే ఈ విశ్వం దగ్గర నుంచి ఈ దేహం వరకు మొత్తం అంతా కూడా అసదిదం, అసత్ ఇదంతా కూడా, అనాత్మకం ఇదంతా కూడా అనాత్మం, అనాత్మకం. త్వం విద్ధి అన్న సంగతిని ముందు నువ్వు తెలుసుకో. ఎలాగయ్యా? ఒక ఉదాహరణ ఇచ్చారు. మరుమరీచికా కల్పం. మరుమరీచికా కల్పం అంటే మనం ఎండమావులు చూశారు కదండి, ఎండమావులు తెలుసు కదా, వాటిని మరీచిక అంటారు, మరుమరీచిక. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, అప్పుడప్పుడు హైదరాబాద్ అది డ్రైవ్ చేస్తూ ఉంటాం, బెంగళూరు మంచి ఎండల కాలంలో. ఎక్కడన్నా రోడ్ ఇట్లా డౌన్ ఉండి మళ్ళీ అప్పు ఉందనుకోండి, డ్రైవ్ చేస్తున్నప్పుడు చక్కగా క్లియర్గా కనిపిస్తుంది అక్కడేవో నీళ్లు ఉన్నట్టు. ఎండమావులు అంటాం మనం. అలాంటిదే నీ చేత తెలియబడేటటువంటిది అంతా కూడా ఎండమావిలాగా, లేనటువంటి నీళ్లు ఉన్నట్టు కనిపించేటటువంటి ఒక ఎండమావిలాగా ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా కూడా నీకు తెలియబడుతోంది. ఎందువల్ల? ఇదంతా మాయ వల్ల. మాయలోంచి బయటపడిపోయినటువంటి వాడు అయిపోయింది, వాడికి మోక్షం. ఒకరోజు నేను హైదరాబాద్ వెళ్ళా. అక్కడేదో ఉంది కదండి రామోజీ ఫిల్మ్ సిటీ, అదే తీసుకెళ్ళారు పిల్లలందరూ కలిసి. స్వామి పోదాం పద, పోదాం పద అని చెప్పి తీసుకెళ్ళారు. ఏముంటుందో చూద్దామని నేను వెళ్ళి. ఆ రోజు ఏదో షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఆ షూటింగ్ ఏంట్రా అంటే ఒక ఆయన హీరో గారు, హీరో పేరు చెప్పాలండి, బాధపడతారు మళ్ళీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే. ఆయన ఏం చేశాడు, 3 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కిచ్చారు ఆయన్ని. పైకి ఎక్కించిన తర్వాత కింద నుంచి షూట్ చేస్తున్నారనమాట. చేస్తున్నా ఆయన ఏం చేశాడంటే ఊరికినే అన్నాడు, దూకలా అన్నాడు. ఒక షాట్ తీసుకున్నారు. తర్వాత ఏం చేశారంటే ఆ హీరో ఏ డ్రెస్ వేసుకున్నాడో అలాంటి డ్రెస్సే ఇంకోటికి వేసారు. వాడు పైనుంచి దూకాడు. కాకపోతే ఏంటంటే వాడి కిందంతా సేఫ్టీ మెజర్స్ పెట్టారనమాట. చక్కగా నెట్లు పెట్టారు, స్పాంజులు, బెడ్స్ అవన్నీ వేసి, అట్టపెట్లు. వాడికి ఏం దెబ్బ తగలకుండా జాగ్రత్తగా వాడు దూకేశాడు అక్కడి నుంచి. అదొక షాట్ తీసుకున్నారు. తర్వాత ఏమైంది, హీరో గారు ఏం చేశారంటే కిందకు వచ్చారు. ఆయన ఒక కుర్చీ ఎక్కించారు. కుర్చీ ఎక్కించి దాని మీద దూకమన్నారు ఆయన. కుర్చీ మించి ఎవడు దూకాడు ఆయన కూడా. అదొక షాట్ తీసుకున్నారు. అన్నీ చూసా నేను. చూసిన తర్వాత సినిమా వచ్చింది. సినిమాకి వెళ్ళా. సినిమాకి వెళ్తే అందరూ ఆ హీరో గారు 3 అంతస్తుల పైనుంచి కిందకి దూకేశారనమాట. ఓ చప్పట్లు కొట్టి ఏళ్ళేస్తున్నారు అందరూ, డబ్బులు ఇసురుతున్నారు అందరూ. 3 అంతస్తుల మీద దూకేశాడు ఆయన. దూకేసి కింద అని ల్యాండ్ అయిపోయాడు అనమాట. నేను ఈ సినిమా షూటింగ్ ఎలా జరిగిందో నేను చూసా కదా. 3 షాట్లు తీసుకుని అసలు హీరో దూకనే లేదు, మొత్తం అన్నీ కలిపేశారు, మన కన్ఫ్యూజ్ చేసేసి హీరో దూకినట్టు చూపించేశారు. ఇప్పుడు నాకు అది చూసిన తర్వాత, ఆడు పైనుంచి దూకేయడం చూసిన తర్వాత నాకేమన్నా ఆశ్చర్యం అనిపిస్తుందా? ఇదంతా అంత డూపుని పెట్టి తీశారు, ఇదంతా అంత పెద్ద టెక్నిక్ ఇదంతా అని నాకు అనిపిస్తుంది. ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, చప్పట్లు కొట్టి ఏళ్ళేస్తారు కదండి. మరీచిక కల్పం. ఈ ప్రపంచం అంతా ఏదో ఉంది, నేనేదో దీంట్లో సాధిస్తున్నానని నేను అనుకుంటా.
అసలు అక్కడ ఏమీ లేదు. అబ్బో 7 వింతలండి, అదిగోండి ప్యారిస్ టవరు, ఈఫిల్ టవరు, ఇంకేవో బోల్డ్ అని చెప్పారు. ఆ పిజ్జా టవరు, తాజ్మహల్ ఇవన్నీ చెప్పారు. ప్రపంచంలోనే 7 వింతలండి అన్నారు. ఏమిటేమిటో చెప్తుంటారు ఇట్లాంటివన్నీ. ఏమిటా ఇదంతా? మరుమరీచికా కల్పం, ఎండమావులు ఇవన్నీ. 4 వస్తువులు భూమిలో ఉండేవి తీసుకొచ్చి 5వ వస్తువు తయారు చేస్తారు. అంతకు మించి ఏం చేస్తారండి? కాబట్టి ఇదంతా అనాత్మ. కాబట్టి సరే సార్ ఇదంతా అనాత్మ అని చెప్పారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు మాకు అసలు ఆత్మ అంటే ఏంటో చెప్తారా? అది ముఖ్యం కదా. ఇదంతా అనాత్మ అండి. కాబట్టి మీకు తెలిసిందంతా అనాత్మ. ఎక్కువ నేను చెప్పనండి. శంకరాచార్యుల వారు కూడా ఎక్కువ చెప్పదలుచుకోవాలా. ఇదం విశ్వం, ఇదంతా కూడా అనాత్మే. ఎందువల్ల? మాయ కార్యం. ఇదంతా మాయ యొక్క దయ వల్ల, దయ వల్ల మనకి ఇదంతా దక్కింది. బాగుంది. మరి ఇంతకీ ఆత్మ అంటే ఏంటి? అది కూడా తెలుసుకోవాలా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి. అధతే సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః తద్విజ్ఞాయ నరో బంధాన్ ముక్తః కైవల్యమశ్నుతే. ఇప్పుడు నేను చెప్తున్నా. అధ అంటే ఇప్పుడు, తే నీకు, పరమాత్మనః స్వరూపం సంప్రవక్ష్యామి. పరమాత్మనః స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో, ఆత్మ యొక్క లక్షణం ఏదైతే ఉందో దాన్ని నీకు సంప్రవక్ష్యామి. వక్ష్యామి అంటే ఏంటి? చెప్తాను. ప్రవక్ష్యామి, ప్రకర్షేణ వక్ష్యామి, చక్కగా వివరించి చెప్తాను. సంప్రవక్ష్యామి, నువ్వు జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను వెయిట్ చేశాను, నీకు చెప్పకుండా ఆపాను ఇదంతా. ఇప్పుడు నేను చెప్పబోతున్నా నీకోసం అని చెప్పి. కాబట్టి జాగ్రత్తగా విను. యద్ విజ్ఞాయ, దేన్నైతే తెలుసుకున్న తర్వాత, నరో బంధాద్ ముక్తః, నరుడు అనేటువంటి వాడు బంధంలోంచి ముక్తిని పొంది కైవల్యం అశ్నుతే, కైవల్యాన్ని పొందుతాడు. కైవల్యాన్ని పొందడం అంటే మోక్షాన్ని పొందడం అండి కదా. దేన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు మోక్షాన్ని పొందుతావో, బంధంలోంచి బయటపడతావో, అటువంటి పరమాత్మ గురించి నేను నీకు ఇప్పుడు చెప్తానయ్యా. సంప్రవక్ష్యామి, జాగ్రత్తగా విను. కాబట్టి శిష్యుడు కూడా ఏంటి, వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు చెప్తారా గురువుగారు ఆత్మ గురించి, ఆత్మ గురించి, ఆత్మ గురించి, ఆత్మ గురించి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు నేను నీకు చెప్తాను. ఇప్పుడు మనందరం లెక్కేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆత్మ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇప్పటిదాకా అన్నీ చెప్పారు, శరీరము ఇవన్నీ చెప్పారు కదా. అలాగే దీని గురించి ఏం చెప్తారా అని అందరికీ క్యూరియాసిటీ అన్నమాట. ఆత్మ 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 ఎలా ఉంటుంది? అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయలంబనః అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణః. ఒకటి ఉంది, అస్తి కశ్చిత్. అదేంటో నేను నీకు ఇప్పుడే చెప్పను. అస్తి కశ్చిత్, ఒకటి ఉంది. అది ఎలాంటిది? నిత్యం. నిత్యం అంటే ఏంటి? నిత్యం, ఎల్లప్పుడూ ఉండేటటువంటిది. అహం ప్రత్యయలంబనః, నీ లోపల నేనుగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. అవస్థాత్రయ సాక్షిసన్, 3 అవస్థలకి సాక్షిగా ఉండేటటువంటిది. 3 అవస్థలు అంటే ఏంటి? ఏ అవస్థలు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. తురియం ఇంకొకటి ఉంది. మొత్తానికి అవస్థాత్రయం. త్రయం అంటే ఏంటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు. ఈ 3 అవస్థలకి కూడా సాక్షిగా ఉన్నటువంటిది. పంచకోశ విలక్షణ, పంచకోశాల నుంచి విడిపోయినటువంటిది అయినటువంటి ఒకానొకటి ఉందయ్యా, అదే పరమాత్మ. అది ఏంటి ఇంకా చెప్పట్లా, ఇంకా టెన్షన్ పెడుతున్నారన్నమాట మనకి. అది నిత్యం అని చెప్తున్నారు, దాని లక్షణాలన్నీ చెప్తున్నారు ఇక్కడ. మనకు కూడా చూడండి, టీవీ సీరియల్స్ చూసేవాళ్ళకి బాగా తెలుసు. అది ఎలా చెప్తాడంటే, కరెక్ట్గా ఆవిడ డోర్ ఇట్లా ఓపెన్ చేస్తుందన్నమాట. డోర్ ఓపెన్ చేసి ఎదురుగుండా చూసి
అని ఉంటుంది. అనగానే కింద ఏం పడుతుంది? తర్వాయి భాగం రేపు. ఇక మనకి టెన్షన్. ఆవిడ తలుపు తీసి ఏం చూసింది? ఆవిడ తలుపు తీసి ఏం చూసింది? ఎప్పటిదాకా ఈ టెన్షను? 8:30కి సీరియల్ అయిపోయింది, రేపు 8ంటికి మొదలవుతుంది. ఈ లోపల ఏం జరుగుతుందో తెలుసా? 3-4 ఫోన్లు వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఫోన్ చేసి ఏం చూసిందంటావు? ఆవిడేముంటుంది, రేపు చూపిస్తారు కదా, నీకు ఎందుకంత తొందర ఉంటుంది ఆవిడ. ఇదే పని ఇళ్లల్లో టెన్షన్ అన్నమాట. మనకు కూడా ఇప్పుడు గురువు గారు అంటే టెన్షన్ పెడుతున్నారనమాట. ఆత్మ అంటే ఏంటో చెప్పవయ్యా స్వామీజీ అంటే, అది నిత్యం ఒకటి ఉంది, అది ఆత్మ, నీ లోపల అహంగా వ్యక్తమవుతూ ఉన్నటువంటిది. ఎప్పుడైనా అండి మన గురువులు ఒక గొప్ప టెక్నిక్ని వాడతారండి. ఏంటి ఆ టెక్నిక్ అంటే, ఇప్పుడు నేను అమెరికా వెళ్ళా, అక్కడ నన్ను ఏదో ఒక జూకి తీసుకెళ్ళారు. జూకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అన్ని జంతువులు అన్నీ చూపిస్తున్నారు నన్ను. ఆ జూలో అన్ని జంతువులు ఉంటాయి కదండి, అన్నీ చూపిస్తున్నారు. చూపిస్తూ ఉంటే దాంట్లో ఒక విచిత్రమైన జంతువుని చూపించారు నాకు. దాన్ని నేను ఎప్పుడు చూడలా, ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలా దాన్ని. కొత్తగా మొట్టమొదటిసారి చూసా. అదేంటండి అని అడిగా. అదేంటండి అని అడిగితే దాని పేరండి కాబా కాబా అన్నారు. ఏంటి దాని పేరు? కాబా కాబా. ఓహో అనుకున్నా, చూసా. సో భలే ఉందే ఈ జంతువు అనుకున్నా. అయిపోయింది, అమెరికా ట్రిప్ అయిపోయింది, ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో అందరూ అడుగుతున్నారు నన్ను, స్వామీజీ అమెరికా వెళ్ళారు కదా, ఏం చూసి వచ్చారు అక్కడ అంటే, అది చూశాను, ఇది చూశాను, అదిగో ఆ జూకి వెళ్ళాను. జూలో ఏమేమి చూశారు? అన్నీ చూశానయ్యా, ఒకటి వింతగా ఉంది, దాన్ని చూసి వచ్చాను, దాని పేరు కాబా కాబా అన్న. ఏంటి సార్ కాబా కాబా అంటే, నేను ఎప్పుడు చూడలేదా, నేను మొట్టమొదటిసారి చూసేదాన్ని, దాని పేరు కాబా కాబా అంట. వెంటనే వీళ్ళకి టెన్షన్ అనమాట. సరే కాబా కాబా ఎలా ఉంటుంది అని అడిగితే ఇక నేను చెప్పడం మొదలుపెట్టా. ఏంటి సార్, ఈ కాబా కాబా అనే జంతువు యొక్క తల ఎలా ఉంటుందంటే, దాని మొహం తల ఎట్లా ఉంటుందంటే కుక్క తలలాగా ఉంటుందండి అని అన్నారు. దాని తల ఎట్లా ఉంటుంది? కుక్క తలలాగా ఉంటుంది. ఓకే, వాడికి వెంటనే ఒక చిత్రం గీసుకుంటారనమాట వినేవాళ్ళు. కుక్క తల ఒక పిక్చర్ తయారైంది లోపల. తర్వాత ఏం చేస్తారు? ఏం చెప్పాను వాళ్ళకి, సార్ ఈ కాబా కాబా అనే జంతువు యొక్క పొట్ట పంది పొట్టలాగా ఉంటుందండి అని అన్నా. ఇప్పుడు మళ్ళీ లోపల పిక్చర్ మారిపోయింది. ఏమేమి వచ్చాయి ఇప్పుడు? ముందు తల ఏంటి? కుక్క తల, పంది పొట్ట. కుక్క తల, పంది పొట్ట. సరే ఈ కాబా కాబా అనే జంతువు యొక్క కాళ్ళు పిల్లి కాళ్ళలాగా ఉంటాయండి అని అన్నా. సో మళ్ళా కొత్త జంతువు తయారైంది నా మనసులో. ఏమేం తయారైంది చెప్పండి? కుక్క తల, పంది పొట్ట, పిల్లి కాళ్ళు. మళ్ళా సరే ఈ కాబా కాబా అనే జంతువు యొక్క తోకండి ఏనుగు తోకలాగా ఉంటుందండి అని అన్నా. మళ్ళా కొత్త పిక్చర్ తయారైంది లోపల. మళ్ళీ చెప్పండి ఒకసారి. కుక్క తల, పంది పొట్ట, పిల్లి కాళ్ళు, ఏనుగు తోక. నేను ఇప్పుడు చెప్పాను అనమాట, సార్ కాబా కాబా అంటే అదేనండి అని అన్నా. ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది కదండి, అర్థమైంది కదా నేను అమెరికాలో ఏం చూసి వచ్చాను. ఇప్పుడు చెప్పండి కాబా కాబా అంటే ఏంటో చెప్పండి మీరు ఒకసారి వరుసగా చెప్పండి. కుక్క తల, పంది పొట్ట, పిల్లి కాళ్ళు, ఏనుగు తోక. ఇప్పుడు మీరు కూడా చెప్తారు వెళ్ళి, ఏం చూసి వచ్చావురా ఇవాళ? స్వామి ఏం చెప్పారు? కాబా కాబా. చెప్పు కాబా కాబా అంటే ఏంటి? కుక్క తల, పంది పొట్ట, పిల్లి కాళ్ళు, ఏనుగు తోక కదండి. మీకు కూడా అర్థమైపోయింది. దీంట్లో మీకేం అర్థమైందో చెప్పండి. 4 రకాలు చెప్పా.
కదా, 4 రకాలు చెప్పా. కానీ నేను చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, మీకు ఏ జంతువులైతే తెలుసో ఆ జంతువుల్ని ఉదాహరణగా తీసుకుని నేను చూసినటువంటి జంతువుని చెప్పడానికి ప్రయత్నం చేశాను. అర్థమైందా? మీకు తెలిసినటువంటి జంతువుల ద్వారా మీకు తెలియనటువంటి జంతువుని చెప్పడానికి ప్రయత్నం చేశా. మన ఋషులు కూడా అంతే చేస్తారండి. మనకి తెలిసినటువంటి విషయాల ద్వారా మనకి తెలియనటువంటి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని కలుపుకోవటం అనేటువంటిది మన శక్తి మీద ఆధారపడి ఉంటుంది, మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కటి చెప్తున్నారు. మొట్టమొదటి ఏం చెప్పారు ఇక్కడ? అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అన్నారు. ఆ నిత్యం అనే పదం ఒకటి పట్టుకోండి. నిత్యం అంటే ఏంటి? శాశ్వతంగా ఉండేటటువంటిది, శాశ్వతము. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం చెప్పండి? ఏది శాశ్వతం? ఏది కాదు, ఎవరూ కాదు. ఏది కాదు, ఎవరూ కాదు కదా. జంతువులు కానీ, ప్రాణులు కానీ, మనుషులు కానీ, మన చేత తయారవుతున్నటువంటి ఈ వస్తువులు కానీ, ఈ ప్రకృతి కానీ, ఈ భూమండలం కానీ ఏది శాశ్వతం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? శాశ్వతము, నిత్యం అని చెప్పడంలో అర్థం ఏంటి? నీకు తెలిసిందంతా కూడా అనిత్యము, కానీ ఇది నిత్యము. నువ్వేమనుకుంటున్నావు? ఈ ప్రపంచం నిత్యం అని అనుకుంటున్నావు కదా. అనిత్యమైనటువంటి ప్రపంచంలో నువ్వు కూర్చుని ఇది నిత్యము అని అనుకుంటున్నావు నువ్వు, కానీ ఈ ప్రపంచమే అనిత్యమే. సైంటిస్టులు కూడా చెప్తున్నటువంటిది ఏంటి? ఈ బ్రహ్మాండం అంతా, ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ ఈ గ్రహాలతో తిరుగుతున్నటువంటి ఉపగ్రహాలు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయట? బ్లాక్ హోల్స్. ఇవన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయట. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇదంతా కూడా లయం కింద అయిపోతుందట. ఏది శాశ్వతం ఇక్కడ? ఏది శాశ్వతం? అసలు ఈ ప్రపంచమే అశాశ్వతమైనప్పుడు దాంట్లో నేను శాశ్వతమా? వాడెవడో ఇంటికి వచ్చి చెప్పాడట, అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది అని. తల్లి ఒకటే అడిగింది, ఎరా పర్మనెంట్ జాబా టెంపరీ జాబా అని అడిగింది. పర్మనెంట్ జాబ్ అమ్మా అన్నాడు. పర్మనెంట్ జాబ్ అమ్మా అన్నాడు. ఏ డిపార్ట్మెంటు అన్నాడు. టెంపరీ డిపార్ట్మెంట్ అమ్మా. డిపార్ట్మెంటే టెంపరీ డిపార్ట్మెంట్ అయినప్పుడు నీకు జాబ్ పర్మనెంట్ ఎక్కడి నుంచి వస్తుంది కదా. ఈ ప్రపంచమే ఇంపర్మనెంట్. ఇదంతా ఏది పర్మనెంట్ కాదు. దీంట్లో అన్ని పర్మనెంట్ అని ఎందుకు అనుకుంటావు నువ్వు? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇది అశాశ్వతము అన్నావు అంటే శాశ్వతమైంది ఏదో ఒకటి ఉండాలి. ఇది అనిత్యము అని అంటున్నావంటే నిత్యమైంది ఏదో ఒకటి ఆధారం ఉండి తీరాలి. కాబట్టి ఒకటి ఉందయ్యా, అది నిత్యము. అహం ప్రత్యయలంబన, అది ఎక్కడ ఉంది? అంతటా ఉంది, నా లోపల కూడా ఉంది. నా లోపల కూడా ఉంది. అది దేని కింద వ్యక్తమవుతుంది? అది అహం, నేనుగా వ్యక్తమవుతోంది కదా. ఆ నేను ఎవరో తెలుసుకోండి. రమణ మహర్షులు ఏం చెప్తారు తెలుసు కదా. నువ్వెవరో తెలుసుకో, నీ యారు. నేనెవరో నేను తెలుసుకోగలిగితే చాలండి. ఎవరన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగారు అనుకోండి, ఆయన చెప్పే సమాధానం ఏంటి? ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరో తెలుసుకో. కాబట్టి నా గురించి నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నం అన్నమాట. అవస్థాత్రయ సాక్షి సన్. 3 అవస్థలు. ఏమేంటి అవస్థలు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇప్పుడు మనందరం ఏ అవస్థలో ఉన్నాం? ఏ అవస్థలో ఉన్నాం? జాగ్రత్త అవస్థలో ఉన్నావా? గ్యారంటీనా? షూర్? పోన్లేండి. కొంతమంది ఉపన్యాసం వినడానికి వస్తారు అన్నమాట. గుంటూరులో ఒకసారి నేను శంకరాచార్యుల వారు రాసిందే భజగోవిందని చెప్పా. మా చిన్మయ విద్యాలయ స్కూల్ ఉంది, పెద్ద కాంపౌండ్, దాంట్లో చెప్తున్నా. ఒక ఆయన
వచ్చాడనమాట. 4 రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చాడు. స్వామీజీ, మీ ఉపన్యాసం నేను చాలా శ్రద్ధగా వింటాను స్వామీజీ అని. నాకు ఆనందం కలిగింది, ఎందుకంటే కొత్తల్లో ఉపన్యాసం చెప్పడం కొత్తల్లో అనమాట. అబ్బా, నా ఉపన్యాసం ఒకటికి నచ్చిందిరా అంటే ఆనందం. చిన్నపిల్లలం కదా, ఆనందం. అసలు నేను వచ్చి కూర్చుంటానా స్వామీజీ, అసలు నాకు ఆ స్టేజ్ మీద మీరు, ఆ మైకు, ఆ దీపము, అవన్నీ భలే కనిపిస్తాయి స్వామీజీ. ఒక 5 నిమిషాల తర్వాత స్వామీజీ నాకు ఆ స్టేజ్ ఇంకేం కనిపించదు స్వామీజీ, మీరే కనిపిస్తుంటారు. ఇంకొక 5 నిమిషాల తర్వాత స్వామీజీ మీ కళ్ళే కనిపిస్తుంటాయి నాకు. ఇంకొక 5 నిమిషాల తర్వాత మీ కళ్ళు కూడా నాకు కనిపించవు స్వామీజీ. అంటే ఏం జరుగుతుంది? చక్కగా నిద్రపోతున్నాడు ఆయన. ఉపన్యాసానికి వచ్చి శుభ్రంగా నిద్రపోతున్నాడు ఆయన. దానికి ఆయన పెట్టిన పేరేంటి? బ్రహ్మాండంగా వింటాను స్వామి. కొంతమంది నిద్రపోతారు. వాళ్ళు ఏ అవస్థలో ఉన్నట్టు? స్వప్న అవస్థ. నిద్రపోతారు కొంతమంది. రాత్రి 11 అయింది అనుకోండి, ఏ అవస్థలోకి వెళ్తాం మనం? చక్కటి స్వప్నావస్థలోకి వెళ్తాం. స్వప్నావస్థ అంటే ఏంటి? జాగ్రత్త అవస్థాయాం యద్ దృశ్యం యద్ శృతం. నాకు ఒకరోజు ఒక కళ వచ్చిందండి. ఏంటంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి, నేను ఫెయిల్ అయ్యా. మా ఇంటి ఎదురుగుండా 3 అంతస్తులు మేడ ఉంది, మిద్దె ఉంది. ఆ పేపర్ పట్టుకుని దాంట్లో, అప్పుడు న్యూస్ పేపర్లు లేండి, అప్పుడు ఇంటర్నెట్లు అవన్నీ ఏం లేవు. చూసుకున్నా, నా నెంబర్ లేదు, ఫెయిల్. 3 అంతస్తులు డాబా ఎక్కా మిద్దెపైకి. దేనికి? దూకేద్దామని, సూసైడ్ చేసుకుందామని. పైకి ఎక్కా, చూస్తే కింద రోడ్డు మీద అంతా లారీలు బస్సులు అన్నీ పోతున్నాయి. దూకుదామా వద్దా ఒకటే సందేహం. ఓ పక్కన చూస్తేనేమో ఫెయిలు. ఏదైతే అది అయిందిరా అని చెప్పి దూకేశా. కరెక్ట్గా పైనుంచి కిందకి పడుతున్నప్పుడు, భూమికి ఇంకా 1 అడుగు ఎత్తులో ఉన్నప్పుడు మెలకు వచ్చింది. చూస్తే ఏంటి ఇదంతా? కళ. అంత కళ. ఇంటర్మీడియట్ రిజల్ట్ రావడం ఒక కళ కదా. ఆ చేతిలో ఉండే న్యూస్ పేపరు కళ. 3 అంతస్తుల బిల్డింగు కళ. అక్కడి నుంచి కిందకు చూస్తే కనిపించిన కార్లు, లారీలు, బస్సులు కళ. నేను దూకటం కళ. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఎవరు సృష్టించుకున్నారు? నాకు నేనే సృష్టించుకున్నా. నా చేత నేనే కళని సృష్టించుకుని దాంట్లో నేనే భయపడుతున్నా, నేనే బాధపడుతున్నా, నేనే సంతోషపడుతున్నా, అన్నీ నాకు నేనే. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? వాస్తవంగా జాగ్రత్త అవస్థలో జరిగినటువంటి వాటిని అన్నింటినీ విని చూసి దాన్నంతా నేను ఎక్కడ అనుభవిస్తూ ఉన్నా? స్వప్నావస్థలో అనుభవిస్తూ ఉన్నా. చిన్మయానంద స్వామి బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారనమాట. ఒకడు పొద్దున్నే లేచి నడుచుకుంటూ వాకింగ్కి వెళ్తుంటే ఒక అమ్మాయి ఎదురొచ్చిందట. ఒక అమ్మాయి ఎదురొచ్చి హాయ్ అందండి. వీడు కూడా హాయ్ అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎవడో సైకిల్ తొక్కుంటూ పోతున్నాడట. ఆవిడ సైకిల్ మీద వెళ్తున్న ఆయన కూడా హాయ్ అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడట. ముందుకెళ్తే ఒక పెద్ద ఏనుగు, దాని మీద ఒక మావటి వాడు కూర్చుని పోతున్నారట. అన్నీ చూసేశాడు, అయిపోయింది. రాత్రి పడుకుంటే వాడికి కళ వచ్చిందనమాట. ఏంట్రా కళ అంటే, ఒక పెద్ద ఏనుగు చీర కట్టుకొని సైకిల్ తొక్కుంటూ ఈయన వైపు వస్తూ హాయ్ అందంట. ఏం జరిగింది? పొద్దున్న చూసినవన్నీ ఏమయ్యాయి? రాత్రి కల్లో మిక్స్ అయిపోయాయి. మసాలా మనకి ఎట్లా కావాలంటే అట్లా మసాలా అయిపోతుంది వాళ్ళు. అది చూసుకుంటూ ఉంటాం లోపల. స్వప్నావస్థ. 3వది ఏంటి? సుషుప్తి. అక్కడ మన మనస్సు పనిచేయదండి. మనస్సు, బుద్ధి పనిచేయవు. కేవలం శరీరము మిగిలిపోతుంది అంతే. అక్కడ వెళ్ళిపోతే మనసులోకి వెళ్ళిపోయింది, బుద్ధిలోకి వెళ్ళిపోయింది, శరీరంలోకి వెళ్ళిపోయింది.
ఏమీ లేదు. సుషుప్తి అవస్థ అంటే ఏంటి? శంకరాచార్యులు వారు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే అహం కిమపి నజానామి సుఖేన నిద్ర మయానుభూయత. అహం కిమపి నజానామి, నాకు ఏమీ తెలియలేదు. సుఖేన మయా నిద్రానుభూయత, సుఖంగా నేను పడుకున్నాను అని మాత్రం తెలుస్తుంది. ఎప్పుడు? నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత. నిద్రలో ఉన్నప్పుడు తెలియదండి, ఎందుకంటే అక్కడ అనుభవాలు లేవు, సుఖం లేదు, దుఃఖం లేదు, విషయాలు లేవు, వస్తువులు లేవు, వ్యక్తులు లేవు, ఏమీ లేవు. కాబట్టి సుఖమైనటువంటి నిద్ర ఏదో అప్పుడప్పుడు మనకి ఓ పావు గంటో ఒక అరగంటో రాత్రిపూట దక్కుతుందన్నమాట. దాన్ని గాఢ నిద్ర అని అన్నారు, దాన్నే సుషుప్తి అని అన్నారు. కాబట్టి జాగ్రత్త అవస్థ అంటే మెలకుగా ఉండటం, అన్నీ తెలుసుకుంటూ ఉండటం, కర్మలు చేస్తూ ఉండటం, కర్మఫలాలను అనుభవిస్తూ ఉండటం. స్వప్నావస్థ అంటే జాగ్రత్త అవస్థలో చూసినటువంటి వాటిని అన్నింటినీ కలిపేసుకుని ఊహించుకుని ఒక కొత్త లోకాన్ని సృష్టించుకోవటం స్వప్నావస్థ. సుషుప్తి అవస్థ అంటే ఏంటి? స్వప్నం కూడా లేకుండా శరీరానికి శరీరం, మనసుకి మనసు, బుద్ధికి బుద్ధి అన్నీ విడిపోయి ఆనందంగా నిద్రపోవటం, ఏమీ తెలియనటువంటి నిశ్చలమైనటువంటి స్థితి. ఈ 3 అవస్థల్లో ఉంటాం మనం. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ 3 అవస్థలు కాకుండా ఇంకేదైనా మనం ఉందా? ఈ 3 కాకుండా ఇంకేదైనా ఉందా మనకి? ఉంటే జాగ్రత్త అవస్థలో ఉంటాం, లేకపోతే పడుకుని కలలు కంటూ ఉంటాం, అది కాకపోతే సుషుప్తిలో వెళ్ళిపోతాం. ఈ 3 కాకుండా ఇంకేదైనా అవస్థ ఉందా మనకి? ఏం లేదు, ఏది లేదు. కాబట్టి ఈ 3 అవస్థల్లోనూ కూడా నేను అనేటువంటి వాడిని తెలియబడుతున్నానా లేదా? జాగ్రత్త అవస్థలో నేను అనేటువంటిది నాకు తెలుస్తుంది, స్వప్నావస్థలో నేను అనేటువంటిది తెలియబడుతోంది, సుషుప్తి అవస్థలో కూడా నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత నేను అనేటువంటిది తెలియబడుతోంది. కాబట్టి అవస్థాత్రయ సాక్షి సన్, 3 అవస్థలకి సాక్షిగా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి చైతన్యం ఒకానొకటి ఉందయ్యా, అదే ఆత్మ అని చిన్న హింట్ ఇచ్చారు మనకి. అంతే, చిన్న హింట్ ఇచ్చారు ఇవాళకి. ఇంకా డీటెయిల్డ్గా రేపు చెప్తారు, రేపు చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.